ముకుందా జ్యువెలర్స్ వారి ముకుందా సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి నేషనల్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి ఈశ్వరయ్య గారు ఉన్నారు. నమస్కారం ఈశ్వరయ్య. నమస్కారం అండి. నమస్కారం. ఈశ్వరయ్య గారు, ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు చెప్పింది. అంటే ఏదైనా బిల్లుల విషయంలో రాష్ట్రపతి కావచ్చు, లేకపోతే గవర్నర్ కావచ్చు, వాళ్ళ నిర్ణయం తీసుకోవడానికి నిర్ణీత కాల వ్యవధి ఏమీ ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ టైంకైనా వాళ్ళు తీసుకోవచ్చు అని. అయితే ఇక్కడ మనం దానికి సంబంధించి మనం తెలంగాణకు సంబంధించి అన్వయించుకుని చూస్తే, తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఎప్పటి నుంచో రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది, 9th షెడ్యూల్లో చేర్చడం కోసం. మరో విషయం, పంచాయతీరాజ్ చట్టంలో తీసుకొచ్చి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ కూడా పెండింగ్లో ఉంది. దీంతో ఇవి కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినట్టు మనం భావించాలా బీసీ రిజర్వేషన్ బిల్లు? ఇప్పుడు రెండు విషయాలు అండి. ఇప్పుడు ఒకటేమో కొన్ని చట్టాలు షెడ్యూల్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి, కొన్ని చట్టాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, కొన్ని చట్టాలేమో ఉమ్మడి జాబితాలో ఉంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం పొందితే అప్పుడు దానికి చట్టరూపం వస్తుంది, నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పటి నుంచి అమలు కావాలని నోటిఫికేషన్ ఇచ్చుకుంటారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలు అది గవర్నర్లతో సంబంధం లేదు, అది ఓన్లీ రాష్ట్రపతి ఆమోదం పొందితేనే అది చట్టం అవుతుంది. ఏ బిల్లు పార్లమెంటు పాస్ చేసినా అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపిస్తే అప్పుడు ఆవిడ అసెంట్ ఇస్తే అది నోటిఫికేషన్ ఇచ్చి చట్టరూపంలో వస్తుంది. ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే 2 బిల్లులు పాస్ అయినాయో ఉభయ సభలలో పాస్ చేసినారు, గవర్నర్ కూడా ఆమోదం పొందినారు. అవి ఏది ఆర్టికల్ 31C కింద పాస్ చేసి 9వ షెడ్యూల్లో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం వల్ల ఆర్టికల్ 31B కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ గురించి పంపినారు. పంపిస్తే అది రాష్ట్రపతి దగ్గర పంపుతూ అది కేంద్ర ప్రభుత్వము ఉభయ సభలలో పాస్ చేసి కేంద్ర క్యాబినెట్ క్లియర్ చేసి ఉభయ సభలో పాస్ చేస్తేనే రాష్ట్రపతికి జ్యూరిడిక్షన్ వస్తుంది. ఓకే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు ఆమె ఒట్టి కాగితాలు, చెత్త కాగితాలే, ఆవిడ ఏం పరిగణలోకి తీసుకోవడానికి లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వముల పరిధిలో రాదు రాష్ట్రపతి. కేంద్ర ప్రభుత్వం కన్సిడర్ చేసి ఆ బిల్లులు పాస్ చేసి అప్పుడు రాష్ట్రపతికి పంపితేనే అవి బిల్లులు అవుతాయి. కాబట్టి ఇంతకుముందు ఏదో ఇంటరిమ్ ఆర్డర్ ప్రకారము సుప్రీంకోర్టు 4 నెలల లోపల చేయాలా లేకపోతే డీమ్డ్ పర్మిషన్ వస్తుంది అని అది మార్చి ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినారు. ఫైనల్ జడ్జిమెంట్ ఏమి ఇచ్చినారు, ఈ రాష్ట్రపతికి కానీ గవర్నర్లు కానీ టైం లిమిటెడ్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు, కాబట్టి రాజ్యాంగంలో ఎక్కడ లేనిది మేము పెట్టలేము, అది వీలైన కాడికి త్వరలో ఇవ్వాలా, కన్సిడర్ చేయాలి, దాని యొక్క అర్జెన్సీని బట్టి ఎక్సిజెన్సీస్ని బట్టి అది రాజ్యాంగబద్ధమైన చట్టాలా లేవా, తిరిగి పంపొచ్చు, లేకపోతే పెండింగ్ ఎంతకాలమైనా పెట్టుకోవచ్చు అని ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చినారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులకు ఏ రకమైన మన టైం లిమిట్ లేదు. ఏదైతే పంచాయతీరాజ్ యాక్ట్, మున్సిపాలిటీ యాక్టు ఏది 50% దాటి ఎన్నికలు చేసుకుంటామనే అమెండ్మెంట్స్ కూడా ఆయన గవర్నర్ పంపలేదు. ఆయన పంపితే అవి డీమ్డ్ ఎసెంట్ కింద రావవి. కాబట్టి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నీళ్ళు వదులుకోవాల్సిందే. ఈ టైం లిమిట్ వల్ల మాకేదో డీమ్డ్ వస్తుందని మొన్న అభిషేక్ సింఘ్వి గారు వాళ్ళు ఆర్గ్యూ చేసినారే, అవన్నీ ఉత్త ఆర్గ్యుమెంట్లే, అవి ఏమి కాన్స్టిట్యూషనల్గా లీగల్గా వ్యాలిడ్ అయ్యే ఆర్గ్యుమెంట్స్ కావు. జీవో నెంబర్ 9 కూడా ఆల్రెడీ స్టే ఉంది. జీవో నెంబర్ 9కి అసలు వ్యాలిడిటీ లేదు సార్. మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే ఒక చట్టం ఉంటే జీవో చేయొచ్చును, ఏదైనా చట్టం లేకపోతే ఎగ్జిక్యూటివ్ పవర్ కింద ఒక జీవో తీయొచ్చును. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి చట్టాలకు ఏ యాక్ట్లో కవర్ కాకపోతే దానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వచ్చును. కేంద్ర ప్రభుత్వం కూడా పవర్ ఉన్నది, ఏది దాని మీద ఏం చట్టం లేకపోతే దానికి ఒక ఎగ్జిక్యూటివ్ పవర్ ఇచ్చేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో పంచాయతీరాజ్ యాక్ట్ ఉంది, 1994 పంచాయతీరాజ్ యాక్ట్ ఉంది, మున్సిపాలిటీస్ యాక్ట్ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఉన్నది. ఆ చట్టములో 50% దాటడానికి తమిళనాడు లాగా 9th షెడ్యూల్లో పెట్టుకున్న దాఖలా లేవు ఇక్కడ.
కాబట్టి ఆ జీవోకు అస్సలు కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ లేదని ఆ జీవో ఇచ్చిన రోజు నుంచి నేను చెప్తూనే ఉన్నాను. తర్వాత ఇది 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు ఏ జీవోల ద్వారా ఏ అమెండ్స్ ద్వారా 3 జడ్జిమెంట్లకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, లేటెస్ట్ 2021లో 2010లో ఇచ్చిన కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఈ 9th షెడ్యూల్ పరిధి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఆ జడ్జిమెంట్ ప్రకారం ఒక ట్రిపుల్ ట్రస్ట్ పెట్టాలా, డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఏంది కంటెంపరేనియస్ రిగరస్ డేటా తీసుకోవాలా, అందులో అంటే ఒక ఎక్స్పర్ట్ కమిషన్ వేసి అందులో పొలిటికల్ బ్యాక్వర్డ్ని తీయాలి. ఈ 3 టెస్టులు క్లియర్ చేస్తేనే రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఈవెన్ 50% లోబడి కూడా ఈ 3 ట్రిపుల్ టెస్ట్ పాస్ కానీ 50% రిజర్వేషన్స్ ఇవ్వడానికి కూడా ఆ దశగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మేరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేసింది, ఆల్రెడీ క్యాస్ట్ సెన్సస్ కూడా చేసింది. ఈ క్యాస్ట్ సెన్సస్ని చూసి దేశవ్యాప్తంగా మేము చేయబోతున్నామని రాహుల్ గాంధీ చెప్పడం, మోడీ కూడా ఈ క్యాస్ట్ సెన్సస్ దేశవ్యాప్తంగా కులగణన మేము చేస్తామని చెప్పడం, అంటే ఇక్కడ చిత్తశుద్ధి మీకు ఏం కనిపించట్లేదా? అసలు చిత్తశుద్ధి ఏ నామమాత్రం కూడా లేదు. నేను ఒక్క విషయం చెప్తానండి. నేను నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్గా అయిన తర్వాత 2013 to 2016 వరకు ఉన్నా. 2018లో ఒక ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ అని ఒక ఆల్ ఇండియా ఆపరేషన్ కింద ఒక సంస్థను ఏర్పాటు చేసిన. ఐఎమ్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్. మా యూనిట్స్ ప్రతి స్టేట్స్లో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి కాశ్మీర్ వరకు ఉన్నాయి, మన కేరళ వరకు ఉన్నాయి. ఇక్కడ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ముఖ్యమంత్రి గారి నామినేషన్ ఇవ్వకముందు కామారెడ్డి డిక్లరేషను సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి ద్వారా ఆయనతోని ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషన్ చదివించినారు. ఏమని చదివించినారు? మేము ఎన్నికైన వెంటనే కులగణన చేసి మేము 42% ఉద్యోగాల్లో లోకల్ బాడీస్లో ఇస్తామన్నారు. ఎప్పుడైండు? 7th December 2023 ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాడు. సో క్యాబినెట్ డిసెంబర్లో అయింది. అయిన తర్వాత కులగణన ఇంత ప్రయారిటీ అని బీసీలో 20% ఉన్న రిజర్వేషన్స్ని మాకు 42% ఇస్తుంది, కాంగ్రెస్ వస్తుందని ఆశపడి ఓట్లు వేసినారు. అదే కాకుండా కామారెడ్డి డిక్లరేషన్లో 1,00,000 కోట్లు 5 సంవత్సరాలకి ఇస్తాము, ఏడాదికి 20,000 కోట్లు ఇస్తాము బీసీ సప్లానికి, బీసీల బాగోగుల గురించి. అట్లనే ఒక మండలికొకటి గురుకులాన్ని కేంద్రీయ విద్యాలయాలతో సమానంగా జిల్లాకు ఒక కాలేజీ కడతామని, చేతివృత్తుల వాళ్ళకు కూడా అందరికీ చేయూతనిస్తానని, ఇండ్ల ఇస్తానని ఏ ఒక్కరి ప్రామిస్ కూడా ఫుల్ఫిల్ చేయలేదు కదండి. అంటే బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను మోసం చేసి ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని పాలన చేస్తున్నారు. ఇప్పుడు డిసెంబర్లో ఆయన ముఖ్యమంత్రి అయితే మనకు తెలిసి మీకు ఫిబ్రవరి వరకు ఆ ఊసెత్తలేదు. ఫిబ్రవరిలో ఒక రిజల్యూషన్స్ పాస్ చేసిండ్రు. ఏమని? మేము కులగణన చేస్తామని ఒక రిజల్యూషన్ పాస్ చేసి నిమ్మకి నీరెత్తినట్లు ఒట్టిగానే కాలయాపన చేసినారు. కులగణన చేస్తామనగానే కొంతమంది బీసీలు అడుగులకు మడుగులు వస్తే బీసీలు పాలాభిషేకం చేసినారు, పూలహారులు వేసినారు, సన్మానం చేసినారు మంత్రులని, ముఖ్యమంత్రిని. డెడికేషన్ కమిషన్ కూడా వేశారు కదా. అది నేను డెడికేటెడ్ కమిషన్ కంటే ముందు సార్ అది మనకు ఫిబ్రవరిలో తీర్మానం చేసినాక సెప్టెంబర్ మన అక్టోబర్ వరకు ఏం చేయలేదు కదా. అంటే 8 నెలలు మళ్ళా పడుకున్నారు వాళ్ళు. అంటే మేము ఫిబ్రవరిలో తీర్మానం చేసి అప్పుడు సన్మానం చేసినారు. మళ్ళా కులగణన చేస్తామని జీవో ఎప్పుడు తీసినారు? అక్టోబర్లో ఇచ్చినారు. అక్టోబర్లో వేసి దానికి ప్లానింగ్ కమిషన్ ద్వారా మేము కులగణన సోషియో ఎకనామిక్, పొలిటికల్, ఎడ్యుకేషనల్ అండ్ దీస్ ఎంప్లాయ్మెంట్ పర్టికులర్స్ సర్వే చేసినారు. చేసి అది కులగణన కాకముందే ఒక డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. అసలు డెడికేటెడ్ కమిషన్ ఎప్పుడు వేయాలా? కులగణన కంప్లీట్ అయ్యి డేటా అంతా ఉంటే అప్పుడు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చి అప్పుడు పొలిటికల్ డేటా ఉందా లేదా, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఉందా లేదా, రిజర్వేషన్స్ నిర్ణయించడానికి డెడికేటెడ్ కమిషన్ వేయాలి. డెడికేటెడ్ కమిషన్ వేసి వచ్చిగానే ఇంట్లో కూర్చుండబెట్టి
ఎప్పుడు అక్టోబర్ ఇది నవంబర్లో. సో అక్టోబర్లో ఏదైతే జీవో తీసినారో అవి ఎప్పుడైనా ఈ కులగణన డిసెంబర్ 2025లో అయినాయి. అయినప్పుడు ఫిబ్రవరిలో అసెంబ్లీలో కులగణన పర్టికులర్స్ పెట్టినారు కానీ పబ్లిష్ చేయలే. అంటే నీకు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ పబ్లిష్ చేయలేదు, కులగణను పబ్లిష్ చేయలేదు. తర్వాత దాని తర్వాత ఇంకో ఎక్స్పర్ట్ కమిషన్ వేసి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఎక్స్పర్ట్ కమిషన్ చేసి అందులో ప్రోజ్ అండ్ కాన్ఫరెన్స్ అందులో ఆపరేషన్ చేసి ఎక్స్ట్రా చేసి ఆ కమిషన్ రిపోర్ట్ కూడా పబ్లిష్ చేయలేదు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిషన్ అందులో మన కంచాయిలయ్య గారు మహా మేధావులు ఉన్నారు. మరి మేధావులు ఉన్నారు, ఎందుకు మా రిపోర్ట్ పబ్లిష్ చేయలేదని వాళ్ళు అడగలేదు. అది వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రో భగవంతునికి తెలవాలి. అది ఏదైతేంది ఆ సమయంలో ఎట్లా చేయాలని ఎవరికి అర్థం కాకముందు నేను పాజిబిలిటీని 9th షెడ్యూల్లో పెట్టడానికి ఒక డ్రాఫ్ట్ ముసాయిదాన్ని రాసి ఇచ్చాను. నేను తమిళనాడు యాక్ట్ తెప్పించుకొని తమిళనాడులో ఏ రకమైన పోరాటం జరిగిందో 3 సార్లు నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాను. అంటే జస్టిస్ ఈశ్వరయ్య గారిని అదే అడగబోతున్నాను. 9th షెడ్యూల్లో తమిళనాడు గవర్నమెంట్ ఆల్రెడీ యాడ్ చేయించుకుంది. అక్కడ ఆల్రెడీ 69% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. 50% అనేది ఒక స్లాబ్, ఒక లిమిట్ లాగా ఉన్నా కూడా వాళ్ళు డైరెక్ట్, ఎందుకంటే రిజర్వేషన్లు అనేది స్టేట్ మ్యాటర్ కాబట్టి వాళ్ళు 9th షెడ్యూల్లో యాడ్ చేసుకున్నారో ఆ రాష్ట్రంలో అమలు అవుతుంది. ఇక్కడ మన దగ్గర ఎక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే లీగల్గా వీళ్ళు వెళ్ళే విధానం రాంగ్ ఉందా, లేకపోతే ఓవరాల్గా చిత్తశుద్ధి లేదంటారా? అంటే వాళ్ళు ఏం చేశారు, తమిళనాడులో వాళ్ళు ఏం చేశారు చెప్పండి. తమిళనాడు వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మనకు 3 జడ్జిమెంట్స్ ఉన్నాయి. అప్పటికి తమిళనాడు వచ్చినప్పుడు మనకు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010 జడ్జిమెంట్ లేదు, వికాస్ కిషన్ రావు గవాలి 2021 జడ్జిమెంట్ లేదు, ఇందిరా సాహనిది ఒకటే 1992 జడ్జిమెంట్ ఉంది. 1992లో జడ్జిమెంట్స్ ఏమంటుంది, విద్యా ఉద్యోగాలల్లో 50% దాటకూడదు, ఎక్సెప్షనల్ కేసులు ట్రైబల్ ఏరియాస్, అది కూడా ట్రైబల్ ఏరియా, ఉదాహరణకు ట్రైబల్ ఏరియాస్లలో హిల్లీ ఏరియాస్లలో ఇచ్చినారు. అది అక్కడ విద్యా ఉద్యోగాలలో 69% అనుభవిస్తున్నారు. 90కి వెళ్ళి ఏది ఇంద్రసాని రాకముందే అనుభవిస్తున్నారు. సో ఇంద్రసాని కేసు వచ్చింది కాబట్టి మేము 69కి వెళ్ళి 50కి మేము తగ్గించుకోవాలా, మా కొంపలు మునిగిపోతాయని ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అందరూ ఒకటై ఒక పరిష్కార మార్గాన్ని చేసుకున్నారు. ఇప్పుడు ప్రజాప్రతినిధులకు సర్వసత్తాక అధికారాలు ఉంటాయి. సావరిన్ పవర్ వెస్ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్. ప్రజలకు వాళ్ళు రాజులు, మన ప్రతినిధులు వాళ్ళు. కాబట్టి రాజ్యాంగంలో అటువంటి ప్రావిజన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 31C కింద ప్రకారము ఏ జడ్జిమెంట్స్ని ఓవర్కమ్ కావడానికైనా, ఓవర్రూల్ చేయడానికైనా, అధిగమించడానికైనా ఒక చట్టం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అది 31C ప్రకారం చేసిండ్రు వీళ్ళు. చేసి విద్యా ఉద్యోగాల్లో ఒక చట్టం, లోకల్ బాడీస్లో ఒకటి బిల్ నెంబర్ 3 and 4 పాస్ చేసినారు. పాస్ చేసి మన గవర్నర్ కూడా ఆమోదం పొందినాక కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రెసిడెంట్కు పంపించినారు. కేంద్ర ప్రభుత్వం యూనియన్ క్యాబినెట్ మినిస్ట్రీ క్లియర్ చేసి, ఉభయ సభలు క్లియర్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ ఇస్తుంది. అప్పుడు దానికి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ వస్తుంది, కాన్స్టిట్యూషనల్ భద్రత వస్తుంది. ఏది 9th షెడ్యూల్లో కలిపిన తమిళనాడు యాక్ట్లో 257 సీరియల్ నెంబర్ 9th షెడ్యూల్లో ఉంది. 257 నోటిఫికేషన్ ఇస్తే 31B కింద 9th షెడ్యూల్ వస్తుంది నోటిఫికేషన్స్. అప్పుడు మన తెలంగాణ ఈ 2 బిల్స్ కూడా యాక్ట్ అవుతుంది. ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తే అప్పుడు చట్టం అవుతుంది. అంతవరకు ఒట్టి చీతకాయిదాలే, అంతవరకు ఏం వ్యాలిడిటీ లేదు. కాబట్టి ఇదన్నీ తెలిసి నీకు చట్టమే నీకు రాష్ట్రపతి ఆమోదం పొందలేదు, 50% దాటడానికి, ఈ జడ్జిమెంట్ను అధిగమించడానికి, అది పంచాయతీరాజ్ యాక్ట్ అమెండ్ చేసి ఆర్డినెన్స్ పంపి, మున్సిపాలిటీస్ యాక్ట్ అమెండ్ చేసి ఆర్డినెన్స్ పంపి, అది పెండింగ్ ఉండి, అవి ఉన్నాక ఈ జీవో ఇస్తే ఎంత అమాయకునికి కూడా, అంటే ఎంత ఇగ్నోరెంట్, చదువు రానోనికి కూడా తెలుస్తుంది నీకు చట్టం లేనిది నీకు జీవోల ద్వారా ఎట్లా నువ్వు చేస్తామని. అది కూడా తప్పుడుదో పచ్చించారు మా బీసీ సంఘాలు కూడా. ఈయనేదో జడ్జి గారు పెద్ద మేధావి లేక 9th షెడ్యూల్ మాట్లాడుతున్నాడు, కాన్స్టిట్యూషన్ మాట్లాడుతున్నాడు, జీవో ఇస్తే కూడా అమలు అవుతాయని కొంతమంది మిత్రులు మాట్లాడినారు, బీజేపీ అయినా కాంగ్రెస్. ఇప్పుడే మాట్లాడతారు మళ్ళీ. ఇప్పుడు
ఇప్పుడు ఇప్పుడు చిత్తశుద్ధి ఏమాత్రము ఈ బీసీ సంఘాలకు లేదు, తర్వాత గవర్నమెంట్కి అసలే లేదు. జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నది, మేము పంపించాం, ఇక్కడ ఆల్రెడీ బిల్ ఇక్కడి నుంచి పాస్ అయింది, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది, అక్కడ పెండింగ్లో ఉంది, బీజేపీ కేంద్రంలో ఉంది, మీరు ఏం చేస్తారో మీరు ఆమోదింప చేసుకోండి అనేది వీళ్ళు చెప్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మీరు మంచి ప్రశ్న అడిగారు సార్. ఇప్పుడు అసెంబ్లీలో ఎవ్వరు ఏం అబ్జెక్షన్ చెప్పకుండా, అంటే ప్రజలు రేపు తంతారని, క్రిటిసైజ్ చేస్తారని, మీరు మా బీసీ మిత్రపక్షాలు కాదు ద్రోహపక్షాలని అందరూ కూడా నిమ్మలంగా మొత్తం అందరూ ఆమోదించారు. బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు ఆమోదించినాయి. ఆమోదించి ఈ గవర్నర్కి పంపంగానే ఊసరవెల్లిలాగా రంగులు మార్చినాయి. ఎవరు? బీఆర్ఎస్, బీజేపీ మార్చింది ప్రధానంగా. ముగ్గురు విలన్సే. బీజేపీ విలనే, బీఆర్ఎస్ విలనే, ఈ కాంగ్రెస్ విలనే. ఎందుకు విలన్ అని చెప్తా. ఏ ఒక్క రోజన్నా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ బీసీల గురించి మాట్లాడినారండి? ఇప్పటికైనా బీసీల గురించి మాట్లాడుతున్నాడా? పోనీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మేము ఆల్ పార్టీ డెలిగేషన్ పెడతాం, మేము తీసుకెళ్తామని మాట్లాడుతున్నారా వాళ్ళు? ఇప్పటికి మాట్లాడట్లేదు కదా. అంటే వాళ్ళ దొరతనము. అంటే ఒక్కసారి బీసీలకు రాజ్యాధికారం వస్తే మా పరిస్థితి ఏందని, ఇది మేము గెలవకపోయినా పర్వాలేదు కానీ బీసీలకు అధికారం రావద్దని ఒక కుట్ర బీఆర్ఎస్కి ఉంది, బీజేపీకి ఉంది, కాంగ్రెస్ అగ్రకులాలకు కూడా ఉంది. కాబట్టి ముగ్గురు కుమ్ముకై దీన్ని అంటే వంచన చేసి, మోసం చేసి, దగా చేసి కాలం గడుపుతున్నారు. కానీ ఎవరికి చిత్తశుద్ధి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, కాంగ్రెస్కి ప్రామిస్ చేసినప్పుడు బిల్లులు పాస్ అయినాయి, రాష్ట్ర గవర్నర్ ఆమోదం పొందినప్పుడు ఏం చేయాలండి? తమిళనాడులో ఏం చేసినారు? తమిళనాడులో ఆల్ పార్టీ మీటింగ్స్ 3 సార్లు పెట్టినారు. యునానిమస్గా రెజల్యూషన్స్ పాస్ చేసినారు, యునానిమస్గా చట్టం చేసినారు, యునానిమస్గా 3 పార్టీ డెలిగేషను ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినారు, పార్లమెంట్లో లేవనెత్తినారు. తమిళనాడు బంద్ ఖాళీ చేస్తే చీమ కూడా చిటుకుమనలేదు. అంటే రోడ్డు మీద నడిచేవాడు కూడా లేడు. రైళ్లు బంద్ అయినాయి, బస్సులు బంద్ అయినాయి, స్కూల్స్ బంద్ అయినాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు బంద్ అయినాయి. మొత్తము స్టాండ్ స్టిల్ అయిపోతే ఇంకా తమిళనాడు మన చేతికి రాదు అని భయపడి కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు అక్కడ మీరు తమిళనాడులో ఇప్పుడు ఫస్ట్ కరుణానిధి పెట్టిండు 89-90కి వెళ్ళి అవుతుంది. ఇప్పుడు ఈ బిల్లు పెట్టినప్పుడు ఎవరు యాక్ట్ చేసింది? జయలలిత గారు. ఆమె అగ్రకుల చెందినది. కానీ ఎప్పుడు సామాజిక న్యాయానికి ఆమె ఎప్పుడు కాంప్రమైజ్ కాలే. అక్కడ ఉన్నామే బాపనైనా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి బాపనైనా, రాష్ట్రపతి బాపనైనా శంకరదయాళ శర్మ వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు మనం 9th షెడ్యూల్లో పెట్టగలిగి కడుపు మండి అక్కడ రాష్ట్రపతి ఏమన్నాడంటే, మీరు మా యొక్క బ్రాహ్మణ్స్ని కోటా కొంత తీసుకుపోయినారు కానీ మా బ్రెయిన్ని మీరు ఎవరు తీసుకెళ్ళలేరు అని అన్నాడు. అప్పుడు విపి సింగ్ ఉండే, వీ డోంట్ వాంట్ యువర్ బ్రాహ్మణ్ బ్రెయిన్ అన్నాడు. అంటే అంత వ్యతిరేకమైన బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ద్రావిడులు సాధించుకున్నప్పుడు ఈ తెలంగాణలో సాధించుకోలేకపోతున్నారు. ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తలేరు, ప్రధానమంత్రిని కలుస్తలేరు. పోయిన పార్లమెంట్లో రాహుల్ గాంధీ కానీ, ఇండియా గఠబంధన్ కానీ 240 ఎంపీలు ఉన్నోళ్ళు పార్లమెంట్లో లేపలేదు. కాబట్టి వీళ్ళకి చిత్తశుద్ధి లేదని చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలంటారా ఏంటి? మీరు చెప్పేది ఏంటి? నేను క్రానలాజికల్ ఆర్డర్ చెప్పారు, తమిళనాడులో ఏ విధంగా అది అమలైంది, 9th షెడ్యూల్లో యాడ్ అయిందని. ఇక్కడ ఏం జరగాలి? తెలంగాణ ఇక్కడ కూడా ఇప్పుడు బిల్లులు పాస్ అయినాయి. బిల్లులు ఇక్కడ గవర్నర్ గారు ఆమోదం ఇచ్చిండు, కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినాయి. తమిళనాడులో ఏం చేసినారో మనం అదే చేయాలి. అది ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలి, ఆల్ పార్టీ డెలిగేషన్స్కి తీసుకువెళ్ళాలి. తీసుకెళ్ళి ఇవన్నీ కుంటి సాకులు చెప్పుకుంటే బీజేపీ వాళ్ళు ఏదో 4% తుర్కోళ్ళు ఉన్నారని, లేకపోతే ఇంకేదో సరిపోయింది, కులగరణ సరిగ్గా చేయలేదని ఈ కుంటి సాకులన్నీ కాకుండా ఏదైనా ఉంటే తర్వాత సవరణ చేసుకోవచ్చు. కానీ చిత్తశుద్ధి ఉంటే బీజేపీకి పుట్టగతులు ఉండాలి. తెలంగాణలో అంటే బీజేపీలో ఉన్న ఇక్కడ మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కూడా సహకరించి ఆల్ పార్టీ మీటింగ్స్ రేవంత్ రెడ్డి గారు పిలవాలి. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఇనిషియేటివ్ రేవంత్ రెడ్డి తీసుకోవాలి, ముఖ్యమంత్రి తీసుకోవాలి. తీసుకొని
ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ చేసి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ చేసినాక కూడా ఆయన చలనం లేకపోతే ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఆ శీతాకాల సమావేశాల్లో ఇండియా గఠబంధన్ 240 సీట్లు ఉన్నాయి కదా, వాళ్ళతోని మనం పార్లమెంటు దద్దరింపజేయాలా, లేకపోతే ఒక ప్రైవేట్ బిల్లు పెట్టాలా. దాని తర్వాత తెలంగాణ బంద్. మొన్న తెలంగాణ తూతుత్తమ్మ బంద్ కాదు, ఈ జంతర్ మంతర్లో ఆల్రెడీ ఆందోళన చేశారు కదా. అదొక మోసం, అదొక దగ, అదొక ఓన్లీ ఐవాష్. అది ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ది స్టేచర్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్. ఒక రాష్ట్ర ప్రభుత్వం హెడ్ చేతగానోడు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాడండి, చేతనైనోడు సాధించుకుంటాడు. అది చేతగాని పని అంటాను నేను. అది దానికి కొంతమంది బీసీలను తీసుకెళ్ళి ఒక రైలు బుక్ చేసి అక్కడ దానికి రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, లేకపోతే ఇంకా ముఖ్యమైన వాళ్ళు కాంగ్రెస్ ఏదైతే మేము భారత్ జోడో న్యాయతల రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ గారు, మీరెంతో మీకంతా అని అంటున్నాడు, ఎవరెంతో వాళ్ళకంతా అంటున్నాడు, కులగరణ చేస్తానంటున్నాడు. అన్నిట్లా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్, జ్యుడిషియరీ, ఎకనామిక్, ఇండస్ట్రీ అన్నిట్లా వాటా ఇస్తా అంటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే తెలంగాణలో దోపిడీ గవర్నమెంట్ జరుగుతుంది, బీసీలకు వ్యతిరేకమైన గవర్నమెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ 75 నామినేటెడ్ పోస్టులు ఇచ్చిందండి, దానికైతే 9th షెడ్యూల్ అక్కర్లేదు కదా, చట్టాలు అక్కర్లేదు కదా. 75 నామినేటెడ్ పోస్టుల 53 నువ్వు అగ్రకులాల వాళ్ళకి ఇస్తావా, అందులో 33 రెడ్ల ఒక్కరెడ్డి వర్గ వాళ్ళకి ఇస్తావా, దానికి ఏం రిజర్వేషన్స్ కావాలి? అది అంటే ఎంత బీసీలకు వ్యతిరేకమైనది అంటే ఇది ఒక మా జాగిరి, మేము ఏలేవాళ్ళము, మీరు ఏలబడేవాళ్ళు అన్న దృక్పథంతో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి వారి వర్గము ఇక్కడ న్యాయం జరగట్లేదు. అంటే ఎవరి పాపం ఎంత? ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయాలి? కాంగ్రెస్ రోల్ ఏంటి? బీఆర్ఎస్ రోల్ ఏంటి? బీజేపీ రోల్ ఏంటి? ఒక్కొక్కరిది మీరు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెసు ఆల్ పార్టీ ఆల్ పార్టీ మీటింగ్స్ పిలవాలి, అందరి పార్టీలు పిలవాలి, మనమందరం మూక ఉమ్మడిగా పోరాడతామని పిలవాలి. పిలిచి మనం ఆల్ పార్టీ డెలిగేషన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు, ఇంకా జస్ట్ ఇవాళ టుడే ఈజ్ విచ్ డేట్ 28th, అంటే ఇంకా 11 రోజులకు పార్లమెంట్ సెషన్ జరుగుతుంది. ఈ వచ్చే సెషన్లో మనకు పార్లమెంట్లో దద్దరింపజేయాలా, మోషన్ పెట్టాలా, తర్వాత ప్రైవేట్ బిల్లు కూడా పెట్టాలా. అంటే ఈ బిల్లు మీద కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కదా బీజేపీ లాంటి పార్టీలకి. ఆల్రెడీ ఈ సెన్సస్ కులగణన చేయడంలో కొన్ని ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ముస్లింలని కూడా ఇందులో బీసీల్లో చేర్చడం కావచ్చు, ఇవన్నీ అభ్యంతరాలు ఉన్నాయి కదా. వాళ్ళు సమర్థిస్తారా ఈ బిల్ని? ఇప్పుడు బీజేపీలు ఈ కుంటి సాకులు చెప్తున్నది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు 2 కులాలు, 5 కులాలు, ముస్లిం మెహతరు ఇది ఏ గ్రూపులో ఉన్నది, బి గ్రూపులోనేమో దూదేకుల, లద్దాఫు, నూరు భాష, పింజరి, ఇవి 4 కులాలు. 5 కులాలు ఆల్రెడీ బీసీ లిస్టులో ఉన్నాయి. ఎప్పుడు అనంతరామన్ కమిషన్ 1973కి వెళ్ళి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ముస్లిం బీసీలు, హిందూ బీసీలు, క్రిస్టియన్ బీసీలు, బుద్ధిస్ట్ బీసీలు, సిక్ బీసీలు కాదు. రాజ్యాంగంలో ఏం చెప్తుంది? ఆర్టికల్ 340లో సోషల్లీ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్, మతంతో సంబంధం లేదు. ఎవరైతే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతి ఏ మతంలోనే ఉండొచ్చు కదండి. అడకతింటోడు ప్రతి మతంలో ఉన్నారు కదండి అడకతింటోళ్ళు. ఇప్పుడు ముస్లిం ఫకీర్ వాళ్ళు వీళ్ళు అడకతింటోళ్ళు లేరా? ఏ కులం ఏ మతంలో ఉన్నారు కదా. కాబట్టి విద్యాపరంగా సామాజిక పరంగా వెనుకబడిన తరగతులను గుర్తించి ఇది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ బీహార్లో 20 మంది 20 కాస్ట్ ముస్లిమ్స్ ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు. అదెందుకు? నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన 12 కులాలు ఉన్నాయి గుజరాత్లో. ఇది సోషల్లీ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ముస్లిం రాష్ట్రంలో రిజర్వేషన్లు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క క్యాస్ట్ ఉంటాయి. వాళ్ళు గుర్తించారు సోషల్లీ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని గుర్తించారు. వాళ్ళకి 4% ఇచ్చినారు ఇంతే. ఇప్పుడు మనకు ఇంట్లో బీసీ ఇంట్లో ఇప్పుడున్న రిజర్వేషన్స్ ముస్లిమ్స్కి ఎంత ఓన్లీ 4% అమలవుతున్నాయి. ఆ 4%లో కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. మీరు బీజేపీకి చిత్తశుద్ధి అంటే బీజేపీ సుప్రీంకోర్టులో పోయి స్టే వెకేట్ చేయించండి, ఫైనల్ హియరింగ్ జడ్జిమెంట్ తీయండి,
ఈ 4% బీసీ ముస్లిమ్స్కి ఇవ్వడం తప్పని. తప్పంటే అప్పుడు ఆ 4% కూడా మిగతా బీసీలకు పోతాయి కదా, మీరు ఆ పేరు తెచ్చుకోండి. అంటే ఒక కుంటి సాపులు చెక్కడానికి మీరేదో ముస్లిమ్స్ ఉన్నారని. అంటే ముస్లిమ్స్ ఈ దేశ ప్రజలు కాదండి. వాడు అడక తింటాడు. ముస్లింల సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ అర్హుడు లేదా, వాడు బిచ్చమెత్తుకోవాలన్నది. వాడు చిన్న చిన్న కులాలండి అది. వాడు పకీరోళ్ళు, దూదేకులోళ్ళు, లద్దాఫు, తర్వాత వీడు దేశదిమ్మర్లు, వాండరి. ఇప్పుడు డినోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నాడు, నామడిక్ సెమీ నామడిక్ ట్రైబ్స్ ఉన్నారు, అన్ని జాతులలో ఉన్నారు. భిక్షాటన చేసి బతారండి, దేశాటన చేసి బతుకుతారండి వాళ్ళని. అన్ని మతాల వాళ్ళు ఉన్నారు వాళ్ళది. ఇప్పుడు అటువంటి వాళ్ళని గుర్తించిస్తే హైకోర్టు ఏమన్నది, మీరు సరి అయిన ఎంక్వైరీ చేయలేదు కానీ వాళ్ళు సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఫైండింగ్ ఇవ్వలే. నేను కూడా ఉన్న జడ్జిమెంట్లో అందులో ఏమన్నారంటే, మీరు కరీంనగర్లు ఉంటే మీరు నిజామాబాద్కి పోయినరు, లేకపోతే మెదక్లు ఉంటే మీరు ఇంకెక్కడ ఆదిలాబాద్కి పోయినరు. సో ఉన్న కాడ పోయి మీరు ఎంక్వైరీ చేయలేదు, మీరు సరైన ఎంక్వైరీస్ కలపండి అని అన్నాం. కానీ దే ఆర్ నాట్ సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఫైండింగ్ ఇవ్వాల. కాబట్టి ఈ రకమైన తప్పుడు ప్రచారం చేసి ఏదో కుంటి సాకులు చెప్పడం అనేది బీజేపీకి చాలా అంటే చాలా అంటే చాలా వాళ్ళకు ఒక రకమైన మతోన్మాద పార్టీ. కాబట్టి ముస్లిమ్స్ అంటే వాళ్ళకు ఒక ఎవర్షన్. కాబట్టి ముస్లిమ్స్ ఈ దేశ ప్రజలు కానన్నట్లు, లేకపోతే ఇప్పుడు ముస్లిమ్స్ కాదండి, మనకు భారతదేశం హిందువులు ఉన్నాం. ఎప్పుడు ముస్లింల రాజ్యం 500 ఏళ్ళకి వెళ్ళిండ్రు. కన్వర్ట్ అయిన వాళ్ళు ఎవరు? హిందువులే కదండి. హిందువుల వాడు చాకలోడు, మంగళోడు, కుమ్మరోడు, ఫిషర్మెన్, వాషర్మెన్, పాటర్, వీళ్ళే కదా కన్వర్ట్ అయినరు. కన్వర్ట్ అయినాక కూడా వాళ్ళ జాతీయులు ఆక్యుపేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి కదా, వాళ్ళనే గుర్తించారు. ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో జస్టిస్ జీవన్ రెడ్డి గారు రాసినారు, 9 మంది జడ్జిమెంట్లో వాళ్ళు రాసినారు. వాళ్ళ మతము కుల వ్యవస్థను ఒప్పుకోకపోయినా ప్రాక్టికల్గా మాత్రం కుల వ్యవస్థ అవుతున్నది. అక్కడ కూడా లోయర్ కాస్ట్లని హయ్యర్ కాస్ట్లు చేసుకోరు, ఏ కాస్ట్లే ఆ కాస్ట్లే చేసుకుంటున్నారు. కాబట్టి విద్యాపరంగా సామాజిక పరంగా వెనుకబడిన వాళ్ళకి ఇవ్వాలా అని రాసిండు అయినది అది. ఇప్పుడు ఏ కులమైనా కూడా కూలి చేస్తాడండి, రిక్షా ఉన్నాడు కూలి, ఏ కులమైన వాడు సోషల్ ఎడ్యుకేషన్ ఫార్వర్డ్ క్లాస్ అయినా కూడా ఎవడైనా బెగ్గర్ ఉంటే, లేకపోతే అగ్రికల్చర్ లేబర్ ఉంటే వాళ్ళని కూడా చేసుకోమని చెప్పిండు అది. ఇప్పుడు సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నిర్వచనం లేకుండా అర్థం కాని మాటలు మాట్లాడడం అంటే అది అమాయకత్వం అది. ఓకే, అంటే ఇప్పుడు మీరు బీజేపీ గురించి చెప్పారు, కాంగ్రెస్ గురించి మాట్లాడారు. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ రోల్ ఏంటి? వాళ్ళు ఏం రోల్ పోషించాలి? బీఆర్ఎస్ ఇప్పుడు మనకు తెలంగాణ పోరాటం జరిగింది కదా, ఏమన్నాడు, సామాజిక తెలంగాణ తెచ్చుకుందాం మనం, దళితుడు సీఎం, తర్వాత ఇక్కడ ఉద్యోగాలలో ఆంధ్రోళ్ళు కొట్టుకుపోయినరు, తర్వాత మన సంపద అంతా ఆంధ్రోళ్ళు దోసుకుపోయినరు, తర్వాత మనకు ఉద్యోగాలు కూడా వాళ్ళే కొట్టుకుపోయినరు. ఆ 16 జీవో ఏ ప్రాంతం వాళ్ళకు ఇవ్వాలి అది కూడా ఇంప్లిమెంట్ కాలేదు అని ఉద్యమం లేపిండ్రు. అది ఉద్యమం లేపిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఉద్యమం అయినప్పుడు ఇంకా తెలంగాణ రాలే. 16 జీవో నేను అపీల్ చేసిన, నేను ఇంకో జూనియర్ డివిజన్ బెంచ్ 16 జీవో అపీల్ చేస్తే కొన్ని 100 ఉద్యోగాలు తెలంగాణలో జరుగుతాయి. కేసీఆర్ ఇంప్లిమెంట్ చేయలేదండి, ఎందుకంటే ఉద్యమం వీక్ అవుతుందని. ఉద్యమం వీక్ అవుతుందని అంటే ఇంత మోసపూరితమైన నాయకులు ఉంటారు. తర్వాత తెలంగాణ వచ్చింది అందరికీ, తెలంగాణ మన త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది. వచ్చినాక ఎప్పుడన్నా బీసీల గురించి మాట్లాడినాడా కేసీఆర్ కానీ, కేటీఆర్, నాగేశ్వరరావు కానీ? అరే బీసీలు ఉసిరికాయ మూట, ఆ మూట తెరవంగానే ఎక్కడో అక్కడ పారిపోతుంది. కాబట్టి బీసీల గురించి మాట్లాడొద్దు, వాళ్ళ గురించి అసలు అంతకంటే ఆలోచించడం తప్పు ఇంకా ఏం లేదు అనేది ఒక భావం ఇచ్చిండు. కానీ ఇప్పుడు ఇదంతా అయిపోయాక ఇప్పుడు ఆమె కవిత ఏ ముఖం పెట్టుకొని బీసీల గురించి కొట్లాడుతుందండి? ఆవిడకి ఆమె 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 ఎన్నడన్నా తండ్రి ఉన్నప్పుడు ఒక మహిళకు కూడా మినిస్ట్రీ ఇవ్వలేదు. దాని తర్వాత ఆమెకే కావాలి అది ఎంపీ, తర్వాత ఎమ్మెల్సీ. బీసీల గురించి ఏ ఒక్క ఆయన కుటుంబ సభ్యులు పోరాడారండి? బాగుపడ్డది వాళ్ళ నలుగురే కదా, వాళ్ళ కుటుంబమే కదా. చూడు, ఉద్యమం మీద సంపాదించుకున్నారు, తర్వాత వేల కోట్లు లక్షల కోట్లు దీన్ని సంపాదించుకున్నారు. ఆ సంపాదించుకున్నదాన్ని రేవంత్ రెడ్డి అలాగిన వాళ్ళ దగ్గర కొట్టేసి ఇవన్నీ కేసులన్నీ మాఫ్ చేస్తున్నాడు. అంటే మన కోల్డ్ స్టోరేజ్ లేస్తున్నాడు. ఏది
మనకు మనకు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందండి, ఫార్ములా కేసు ఏమైందండి, తర్వాత ధరణి కేసు ఎన్ని వందల ఎకరాలు మొత్తం అవి ప్రొహిబిషన్ లిస్టులో పెట్టి వాళ్ళు డబ్బు తీసుకొని అవి కన్వర్ట్ చేసుకొని మళ్ళా రెగ్యులేషన్ జోనింగ్ రెగ్యులేషన్ చేసుకొని ఎన్ని వందల కోట్లు వాళ్ళు సంపాదించుకుంటారు, వీళ్ళు సంపాదించుకుంటున్నారు కదండి. అసలు బీసీలకు ఇప్పుడు అదంతా ఎందుకు సార్? ఇప్పుడు బీసీలకు మేమేమంటున్నాము, ఇప్పుడు ఒక దేశం బాగుపడాలంటే అందరికీ సమానమైన విద్య ఆరోగ్యం కావాలి. సమానమైన విద్య ఇవ్వడానికి నువ్వేమో కార్పొరేట్ లెవెల్లో నువ్వు ప్రోత్సహించిన విద్యని లక్షల రూపాయలు పెట్టుకొని కేజీకి వెళ్ళి చదివిస్తారు. మా ఎస్సీ ఎస్టీ బీసీలేమో గవర్నమెంట్ స్కూల్కి పడితే అక్కడ టీచర్ ఉండడు, బల్లలు ఉండయి, బాత్రూమ్ ఉండదు, వసతులు ఉండయి, ఏం లేకపోతే ఉండి లేని వసతులతో వీళ్ళు చదువుకోవాలని ఎట్లా కంప్లీట్ చేస్తారండి అది. కాబట్టి ఇది సమానత్వం కావాలనంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ కల్పిస్తే ఈ బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీలు కూడా పొందితే ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా బాగుపడుతుంది. ఇక్కడ ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. లేకపోతే సివిల్ వార్ వస్తుంది, దోపిడీ తనం వస్తుంది, క్రైమ్ పెరిగిపోతుంది. కడుపు మండినోడు ఎప్పటికి ఊరుకోడు, వాడు ఎదురుగుతుంది ఎప్పుడో ఒకసారి అది. కాబట్టి మీరు కూడా సుఖంగా ఉండాలంటే అట్టడిగిన వాళ్ళకు కూడా చేయుతనిచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది, నాయకుల మీద ఉంది, అగ్రకులాల మీద కూడా ఉంది. ఓకే, జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్లో అనౌన్స్డ్ డిక్లరేషన్ పెట్టడం, తర్వాత ప్రభుత్వంలోకి వచ్చాక వాళ్ళు బిల్లు పంపించడం, తర్వాత ఆర్డినెన్సు, తర్వాత GO9 ఇవన్నీ కూడా మనం ఆర్డర్ చూస్తాం. ఇప్పుడు లేటెస్ట్గా లోకల్ బాడీ ఎన్నికల్లో అంటే ఇవన్నీ సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ తరఫున టిక్కెట్లు ఇస్తాము అనేది వాళ్ళు చెప్తున్నారు. సార్ అంతకంటే హాస్యాస్పదమైన విషయం లేదు. లోకల్ బాడీస్లా పార్టీ పరంగా ఉంటాయా సార్? పంచాయతీ వరకు ఉండవు, పంచాయతీ వరకు ఉండే కదా. ఇప్పుడు ఆయన పంచాయతీ ఒక్కటి పెడుతున్నాడు కదా, ఒక్క పంచాయతీ ఎలక్షన్స్ మాత్రమే పెడుతున్నాడు. అది కూడా ఎంపీటీసీలు పెడతలేడు, జడ్పీటీసీలు పెడతలేడు, మండలి పెడతాడు, జిల్లా పెడతలేడు, మున్సిపాలిటీ పెడతలేడు, ఓన్లీ గ్రామ పంచాయతీలే పెడుతున్నాడు, సర్పంచ్లే పెడుతున్నాడు. సర్పంచ్ తర్వాత పంచాయతీ బోర్డు మెంబర్లు ఇంతవరకు పెడుతున్నాడు. ఇంతవరకు నీకు పార్టీ టికెట్ ఉండదు, పార్టీ సిబ్బలు ఉండదు, పార్టీ టికెట్ ఇచ్చే సమస్యనే లేదు. ఎవడైనా పోటీ చేయొచ్చు కాబట్టి ఏంటి వ్యూహం ఏంటి, కాంగ్రెస్ వ్యూహం ఏంటి అంటే అదొక మళ్ళీ ఇంకొక మోసం. ఇప్పుడు అడుగడుగున మోసం చేసాం కాక అంటే మళ్ళీ ఇప్పుడు కూడా నేను పార్టీ తరఫుకి వెళ్ళి నేను 42% ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ జీవో ఇచ్చినప్పుడు ఇవన్నీ తెచ్చినప్పుడు మీరు ఎవ్వడు కేసు వేయకూడదని మంత్రులు అందరు అన్నారు. ఎవరైనా నాపినరా అండి? అంటే నేను అనుకుంటాను ఎవడు వేయొద్దని వీళ్ళు ఒట్టిగానే ప్రజల కన్జంప్షన్కి చెప్పినారు. మళ్ళీ ఏ ఇచ్చింది కూడా వాళ్ళే, రెడ్డి సమాజం వాళ్ళే వేయించిండ్రు అని అనుకుంటాను నేను. అది ఎందుకంటే మాహిములు కొట్లాడిండ్రు దాంట్లో. అది అంటే ఈ అసలు బీసీ డిక్లరేషన్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అంటే రేవంత్ రెడ్డి గారికి ఏంటి ఇబ్బంది? అంటే ఆయన పోస్ట్ ఏదో పోతుందన్నా? ఇప్పుడు ఆయన ఎన్నికలు కాకముందు ఆయన ఉపన్యాసాలు చూడండి. మేము రెడ్లము ఏలవాళ్ళము, బీసీలు ఏలబడే వాళ్ళు. కాబట్టి రెడ్డి ఆధిపత్యం ఎప్పటికి ఉండాలా, రెడ్లే రాజ్యం ఏలాల. బీసీలకు అధికారం వస్తే మా అధికారం ముందు తగ్గిపోతుంది అని ఆయన కరడుగట్టిన రెడ్డి. కాబట్టి కేసీఆర్ కూడా అదే దృక్పథం ఉంది కాబట్టి, ఆర్ఎస్ఎస్ బీజేపీ అదే దృక్పథం ఉంది కాబట్టి ముగ్గురు కూడా చిత్తశుద్ధి లేకుంటే దీన్ని సబటైజ్ చేస్తున్నారు. బీజేపీ అయితే ఆల్రెడీ మా సీఎం బీసీ ముఖ్యమంత్రి అన్నారు కదా, వాళ్ళు ముఖ్యమంత్రి అన్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో బీజేపీ అని ఇప్పుడు ఇటువంటి యొక్క మనోభావాలు కలిగిన వ్యక్తి తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎన్నుకుంటారండి? ఇప్పుడు మనకి బీజేపీ ఆడే నాటకాలు చూస్తున్నారు కదా. కాబట్టి ఎట్లా తెలంగాణ బీజేపీకి ఎట్లా సపోర్ట్ చేస్తారండి? అందులో ఈ తెలంగాణలో బీజేపీకి ఎప్పుడు ఆస్కారం ఉండదు. మీరు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఇది 3 పార్టీలకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఏ పార్టీ అయితే చిత్తశుద్ధితో ఉండి 9th షెడ్యూల్లో కలపడానికి, ఇప్పుడు బీజేపీకి 9th షెడ్యూల్లో కలిపితే వాళ్ళు బేసిజాలకు పోకుండా ఏదో ఈ పేరు రేవంత్ రెడ్డికి వస్తుంది, కాంగ్రెస్కి వస్తుంది అని అనుకుంటా మేము ఇస్తామని ప్రజలకు వాగ్దానం ఇక్కడ ఇచ్చి మేము 9th షెడ్యూల్లో పెడతాము, మాకు మీ యొక్క బాగోగులు మేమే చూసేవాళ్ళం అని అంటే మొత్తం బ్రహ్మరథం పడతారు బీజేపీ. సగం జనాభా ఓన్ చేసుకుంటారు కదా, సగం జనాభాను ఓన్ చేసుకుంటాం. కానీ మరి వాళ్ళకి ఆ బుద్ధి, ఆ ఇంగిత జ్ఞానము
భగవంతుడు అటువంటి యొక్క ఇస్తే వాళ్ళకు ఇక్కడ చాలా బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఓకే, జస్టిస్ ఈశ్వరయ్య గారు, మీరు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా చేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా కూడా చేశారు. అపారమైన జ్ఞానం మీకు లీగల్కి సంబంధించి ఇంకా మీకున్న జ్ఞానం ఎవరికీ ఉండదు, అంత నాలెడ్జ్ మీకుంది. అంటే ఈ ఓవరాల్గా చూస్తుంటే ఈ సీక్వెన్స్ క్రానలాజికల్ ఆర్డర్ మనం చూస్తుంటే, వాళ్ళు వెళ్తున్న విధానం చూస్తుంటే బీసీ రిజర్వేషన్లో ఎప్పట్లోపు సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తుంది తెలంగాణలో? బీసీలకు రిజర్వేషన్లు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నేను చెప్పినట్లు మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టి అక్కడ పార్లమెంట్లో మరి వాళ్ళని బీజేపీ ఒప్పించుకొని ప్రధానమంత్రిని ఒప్పించుకొని ఇది పాస్ చేయిస్తే వాళ్ళ మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే వీళ్ళకి పేరు వస్తే మాకు పేరు రాదు అని ఒక తప్పుడు ఆలోచన విధానంతో బీజేపీ సహకరించకపోతే బీజేపీ కూడా పుట్టగతులు ఉన్నాయి. కాబట్టి లీగల్ రిజర్వేషన్లు అమలు చేస్తే మనకి 9th షెడ్యూల్లో చేర్చుకుంటే కాంగ్రెస్కి పేరు రావచ్చు, కాంగ్రెస్కి పోవచ్చు అనే అనుమానం ఉందా బీజేపీకి? అనుమానం ఉంది కాబట్టి వాళ్ళు తొక్కి పెడుతున్నారు అది. లేకపోతే వాళ్ళకి పేరు వచ్చేది ఉంటే వాళ్ళకి వస్తుంది, కానీ వాళ్ళు అనుకోవట్లేదు కాబట్టి అది అక్కడ సహకరిస్తలేరు. వాళ్ళు ఏదో కొన్ని నేమ్సేక్ పెట్టాలి కాబట్టి వీళ్ళు పెట్టారు బిల్లు. కాంగ్రెస్ పెట్టాలి కాబట్టి పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించుకొని చేతులు కడుక్కున్నారు. ఇంకా ఏ రకమైన ప్రయత్నం చేయట్లేదు వాళ్ళు. బీఆర్ఎస్ అయితే అవసరం లేదు అనుకుంటుందా? బీఆర్ఎస్ అయితే మధ్యవర్తిగా నాటకాలు చూస్తున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ ఒక్కరి మీద ఒకరు నిందలేసుకొని క్రిటిసైజ్ చేసుకొని పొద్దు గడుపుతున్నారు, కానీ కన్స్ట్రక్టివ్గా ఎవరు పని చేయట్లేదు అది. కాబట్టి ఈ లీగల్గా ఇప్పుడు రిజర్వేషన్స్ వస్తాయని అనుకోవట్లేదు. ఈ శీతాకాల సమావేశంలో పాస్ అవుతేనే రిజర్వేషన్స్ వస్తాయి. ఈ శీతాకాల సమావేశాలు కాకపోతే కూడా రిజర్వేషన్స్ రావు. అయినా శీతాకాల సమావేశాలు అయ్యేంత వరకు రేవంత్ రెడ్డి ఆగితట్లేడు. ఆయన ఎలక్షన్స్కు ఏదో సాకు చెప్పి మొత్తము కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ ఆగిపోయినాయి, 3,000 కోట్లు ఆగిపోయినాయి. గ్రామాల లోకల్ గ్రామ పంచాయతీ కాబట్టి గ్రామ పంచాయతీలు బాగుపడాలంటే అక్కడ లోకల్ స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాలని రిజల్ట్ ఉప ఎన్నికల్లో కూడా రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది కాబట్టి జూబ్లీ హిల్స్ పాజిటివ్గా వచ్చిందని చెప్పలేము. ఎందుకంటే ఒక్కడే బీసీ ఉండి కాబట్టి గెలిచిండు, ఒక్కడే బీసీ ఉండి కాబట్టి బై డిఫాల్ట్ బీఆర్ఎస్ బీజేపీ బీసీ క్యాండిడేట్ వేస్తే టగ్ ఆఫ్ వర్గా ఉండేది, ఎవడు గెలుస్తారో చెప్పేవాళ్ళు కాదు అది. కాబట్టి బీఆర్ఎస్ చేసిన పెద్ద తప్పిదమేనంటే ఒక ఓల్డ్ అన్నసరి ఒక మెథాడికల్గా వెళ్ళి ఏదో సింపతి ఓట్లు వస్తాయంటే ఇప్పుడు అట్లా సింపతి ఓట్లు వేయడానికి బీసీలు సిద్ధంగా లేరు. అంటే కేవలం బీసీ క్యాండిడేట్ కాబట్టి అక్కడ గెలిచారంటారా? బీసీ క్యాండిడేట్ కాబట్టి గెలిచాడు, అంతేగాని ఇది కాంగ్రెస్ విజయం కాదు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం కాదు, ఇది బీసీల విజయం. పెద్ద ఎత్తున ఉంది కాబట్టి బీసీ గెలిచినాడు అక్కడ. అంత పోలరైజ్ అయినారు కాబట్టి ఇంకెవరికి వేయాలి వాళ్ళు? నేను శపథం చేస్తున్నా, నేను బహుజన బీసీ బిడ్డను, నేను నా బహుజన బీసీలకు తప్ప నేను అగ్రకులాల వారికి ఓటయ్యను అని నేను శపథం చేయిస్తున్నాం. అది ఆ శపథం ఇంతో అంత పనిచేస్తున్నది కదా, వాళ్ళు ఒట్టి తింటున్నారు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే నీ ఓటు నువ్వే వేసుకో, రాజ్యాధికారమే అన్నిటికీ పరిష్కారం అంటున్నాడు. కాబట్టి రాజ్యాధికారం వస్తే రిజర్వేషన్స్ ఇచ్చేది ఇంకెవడెందుకండి, వీళ్ళే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా, ఈక్వాలిటీ తెచ్చుకోవచ్చు కదా. కాబట్టి బీసీలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు బీసీలకు న్యాయం జరుగుతుందని అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ లోకల్ బాడీస్లో ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ వస్తే మరి మేమేమైతే కాల్ చేస్తున్నాం, మేము కామారెడ్డి డిక్లరేషన్లో మేము తీర్మానం చేసినాం. ఏం తీర్మానం చేసినాము? 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు ఈ ఎలక్షన్స్ జరపకూడదు. కాబట్టి మేము జరపకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ అది ఆగేటట్లేదు. ఎందుకంటే హైకోర్టులో కేసు వేసి హైకోర్టు మానిటర్ చేస్తుంది. మీరు ఎప్పటిలోగా పెడతామని అడుగుతున్నారు. ఇప్పుడు 24 తారీఖున చెప్పరు కదా ఎవరు, ఎన్నికలు ఆపమని చెప్పరు, ఎన్నికలు జరిపించాలని కేసు వేసినారు. అది అందులో ఖచ్చితంగా డైరెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ ఎన్నికలు ఆపమని చెప్పడానికి అధికారం వాళ్ళు ఉండదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆర్డర్ ఇవ్వలేరు. అది ఇప్పటికే ఇంత కాలాతీతమైంది. ఎప్పటికైంది దాదాపు 2 సంవత్సరాల పైన అనుకుంటా ఎలక్షన్స్ డ్యూ అయ్యేది. తర్వాత 24th నాడు ఖచ్చితంగా వాళ్ళు ఒక 10 రోజులు ఏదో టైం అడుగుతారు. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ విజయోత్సవం చేసుకుంటారు కదా 1 to 9th.
సో 9th తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. ఎలక్షన్స్ డిసెంబర్లో ఖచ్చితంగా జరుగుతాయి. ఓకే, జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఇప్పుడు మీరు బీసీలకి ఏం పిలిపిస్తారు? ఇప్పుడు ఎలక్షన్స్ మనము ప్రొటెస్ట్ చేయాలా, ధర్నా చేయాలా, ఎలక్షన్స్ జరగకుండా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని అయితే మేము పిలిపిస్తున్నాము. ఎంత పిలిపించినా అంత ఎస్సీ ఎస్టీ బీసీలు మనకు దాదాపు 85% సమాజం మొత్తం రోడ్ల మీదకి వచ్చి పెద్ద బంద్ చేసి అంత పెద్ద ఉద్యమం చేస్తే ఆగుతుందేమో. అది కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు డైరెక్షన్ చేస్తే వాళ్ళు వేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఆగేదానికి తక్కువ సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారు. ఇస్తే మేమేమంటున్నాము, బీసీలు ఇప్పుడు 50% రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, 50% ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు 50% ఉన్నాయి, 50% ఓపెన్ ఉంటాయి. ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఆ 50%లా ఏదైతే ఉన్నాయో అవి అక్కడ మీ జనాభా ప్రాతిపదిక మీదుగా ప్రతి విలేజ్లో వాళ్ళు మీరు పంచుకోండి. ఒక మండల్ యూనిట్కి పెట్టుకొని ఒక మండల్లో ఎవరెవరు ఎంత జనాభా ఉంది, ఎన్ని పంచాయతీ బోర్డు మెంబర్లు కావాలి, ఎన్ని పంచాయతీ కావాలా, మీరు కులాల వారికి పంచుకొని కాంప్రమైజ్ చేసి అన్నీ మీరే కైవసం చేసుకోండి. ఇంకా అగ్ర కులాల వరకున్న ఓపెన్ 50% కూడా మీరు కైవసం చేసుకుంటే అప్పుడు అన్ని పార్టీలకు జ్ఞానోదయం కలుగుతుంది, బుద్ధి వస్తుంది. ఓహో, బీసీలు ఓట్లు చేసుకున్నటువంటి తెలివంతులైనారు కాబట్టి మాకు ఇంకా రేపు కష్టమవుతుంది, రిజర్వేషన్ ఇవ్వాలనే బుద్ధి వస్తుంది. అది ఒక గుణపాఠం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ 50%ల రిజర్వ్డ్ ఎవరు గెలిచినా పర్వాలేదు. ఒకవేళ మాకే బలం ఉంటే మేము కూడా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని పెట్టి గెలిపించుకునే వాళ్ళం. ఇప్పటికైనా ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కూడా ఒక కాంపిటెంట్ ఇండిపెండెంట్ ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ ఉన్నా కూడా పార్టీ ప్రపోజ్ చేసిన వ్యక్తి కంటే కూడా మేము గెలవగలిగితే మేము పోటీ చేస్తే బాగుంటుంది, మాకు ఉద్యమానికి ఒక బలం వస్తుంది. కానీ ఉద్యమం నీరుగార్చకుండా ఉండాలనంటే ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్లు కూడా మేము పెట్టించుకొని గెలవగలిగితే 50% ఓపెన్లో ఉన్నాయి కూడా బీసీలు అందరినీ కాంప్రమైజ్ చేసి అది ఈజీగా అవుతుంది. 50% ఓపెన్ అయ్యి కాబట్టి వాళ్ళ సీట్లు మనం ఆక్రమించుకోవడానికి ఇన్నేళ్ల సంది మన సీట్లు వాళ్ళు పొందినారు కాబట్టి మన హక్కు, మన మెజారిటీ, గవర్నమెంట్ హ్యాస్ టు బి రూల్డ్ బై ద మెజారిటీ కాబట్టి మెజారిటీ వాళ్లకు 50 సీట్లు కూడా కైవసం చేసుకుంటే ఇది ఒకటే మార్గము. దానికి ప్రతి మండల్లో ఒక యూనిటీ వేసుకొని ప్రతి ఎన్ని మండల్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే వాళ్ళు కాంప్రమైజ్ చేసుకోగలుగుతారో చేసుకోండి, ఎక్కడైతే చేసుకోలేరో మేము మా యొక్క నేనున్నాను, చిరంజీవి గారు ఉన్నారు, విశారదన్ మహారాజు ఉన్నారు, బీసీ సంఘాలు అందరం కలిసి కూడా పోయి అక్కడ కాంప్రమైజ్ చేయించి ఒక క్యాండిడేట్స్ని ఎన్ని గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయో వాళ్ళని నిలబెట్టి గెలిపించుకునే ప్రయత్నం మేము కూడా చేస్తాము. వాళ్ళకి సంపూర్ణమైన సహకారం ఇస్తామని నేను వాళ్ళకు నా యొక్క ఉద్దేశం, పర్సనల్ ఉద్దేశం చెప్తా ఉన్నాను. ఓకే, ఇది జస్టిస్ ఈశ్వరయ్య గారు చెబుతున్నారు. ఈ బీసీలంతా ఐక్యమై ఈ బీసీ రిజర్వేషన్ల గురించి మరింత ఉధృతంగా పోరాటం చేయకపోతే ఓవరాల్గా ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు అనేది కోల్డ్ స్టోరేజ్కి పోయే అవకాశం ఉంది అనేది జస్టిస్ ఈశ్వరయ్య గారి అభిప్రాయం. ఈ వీడియో చూసిన మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.